ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ రోజుల నుంచి శ్రీ నేను సరిగ్గా కాన్ఫరెన్స్ భగవతి అటెండ్ అవ్వట్లేదు. ఆ రోజు సమేత మార్నింగ్ లేచాను. లేచి శ్రీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి భగవతే నేను నమః. రెడీ అవుతున్నా. సడన్‌గా నేను భగవాన్‌కి దీపం పెట్టడం చూసేసరికి నా ఫోన్ వాల్యూమ్ లోలో ఉంది. కాన్ఫరెన్స్ అవుతుంది అనేది కూడా నా మైండ్‌లో లేదు. నేను భగవాన్ దగ్గర దీపం పెడుతూ సడన్‌గా బ్రేక్ అయిపోయాను. నేను చాలా ఏడ్చాను ఆ రోజు భగవాన్ దగ్గర. ఎలా అంటే నన్ను నీ దర్శన్‌కి తీసుకొని వెళ్ళట్లేదు. నేను అందరికీ చాలా అడ్వైజ్‌లు ఇస్తున్నాను. లేకపోతే అన్నీ చేస్తున్నా కానీ నాకు మాత్రం నీకు నేనంటే ఇష్టం లేదు. నువ్వు నన్ను తీసుకెళ్ళట్లేదు అని చెప్పి చాలా సేపు ఏడ్చాను నేను. లాస్ట్ ఇయర్ కూడా నీ దర్శనంకి నేను రాలేకపోయాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తీసుకెళ్ళట్లేదు అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అవుతూ నేను ఎంతసేపు అలా ఉన్నాననేది నాకు తెలీదు. సడన్‌గా నాకు నా ఫ్రెండ్ కాల్ చేసింది. నేను రెడీ అయ్యానా లేదా అని చెప్పి. అది ఆ ఫోన్ లిఫ్ట్ చేయడం కోసం చూసినప్పుడు కాన్ఫరెన్స్ వాల్యూమ్ స్లోలో ఉంది అని నాకు తెలిసింది. సో నేను అప్పుడు వాల్యూమ్ పెంచి చూసేసరికి మానస పూజ జరుగుతుంది. సో సైలెంట్‌గా అక్కడ కూర్చొని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. భగవాన్ నాకు చాలా అందంగా కనిపించారు నా కళ్ళ ముందు. భగవాన్ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పారు. అసలు అప్పటి నుంచి నాకు లోపల ఏం పోవట్లేదు. అంటే అప్పటి వరకు నాకు ఒక బాధ ఉంది. భగవానే నన్ను తీసుకెళ్ళలేదు. లేదా భగవాన్‌కి నేను అక్కర్లేదు అనే ఫీలింగ్ ఉంది. భగవాన్ ఎప్పుడైతే నాకు అలా చెప్పారో ఆయనకి నేను ఎంత కావాలో అంటే భగవాన్ నన్ను మిస్ అవుతున్నారు అనేది నాకు అనిపించింది. ఇంకా అప్పుడు నాకు అనిపించింది భగవాన్ని చూడడానికి నాకే ఏదో సత్కర్మ సరిపోవట్లేదు అని చెప్పి నేను భగవాన్‌కి మొక్కుబడి చేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ నేను నా కజిన్‌తో ఫోన్ మాట్లాడుతూ అంతా నార్మల్‌గా చాలాసేపు కాల్ మాట్లాడుతూ ఉంటే నా హర్ట్స్ గురించి, నా సెల్ఫ్ ఇమేజెస్ గురించి నాకు అర్థమైంది. అలా 2 days అయిపోయాయి. ఫ్రైడే మార్నింగ్ నేను ఇంటికెళ్ళాను. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బస్ డ్రైవర్ చాలా స్ట్రెస్ చేశాడు నన్ను. నేను ఎక్కడైతే బస్ ఎక్కాలో అక్కడ బస్ ఆగదు ఇలా అన్ని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4:00కి నేను చాలా స్ట్రెస్‌ఫుల్‌గా బస్ ఎక్కాను. నేను ఆల్మోస్ట్ మా కాలేజ్ దగ్గర దిగేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఒక 3-4 minutes ఆ కాల్ మాట్లాడాను. ఆ కాల్ మాట్లాడడంలో నాకేం జరిగిందో నాకు తెలీదు. కానీ చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది నా లోపల. ఎలా అంటే నేను ఒక ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా అప్పటి నుంచి. ఆ స్టేట్‌ని నేను క్లియర్‌గా డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. ఏదో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది నా లోపల. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయ్యాను. ఇంట్లో మా పెదనాన్న గారికి బాలేదు. చాలా సిట్యుయేషన్స్‌లో ఉన్న నేను సడన్‌గా బ్రేక్ అయిపోయి ఒక హ్యాపీనెస్ వచ్చింది నాలో. అంటే హ్యాపీనెస్ వేరు. నేనున్న ఆనంద స్టేట్ వేరు అని చెప్పి. నేను ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు దాసీతో మాట్లాడుతున్నప్పుడు నా లోపలే ఆనందం లేదు. నేనెలా వేరే వాళ్ళకి ఆనందం ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని అనుకునేదాన్ని. ఆనంద స్టేట్ ట్రాన్స్‌ఫర్‌లో కూడా నాకెప్పుడు నా లోపల ఆనందం అనిపించలేదు. కానీ మొన్న ఫ్రైడే మార్నింగ్ నుంచి చాలా ఆనందంగా ఉంది నా లోపల. నన్ను ఏ విషయము స్ట్రెస్ చేయట్లేదు. లైఫ్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్. నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోవడం అంతే అని మాత్రం నాకు అర్థమవుతుంది. బయట జరుగుతున్న ఏ సర్కమ్స్టెన్సెస్ నన్ను పేషెంట్స్ ఇరిటేట్ చేసినా, ఏం చేసినా, నేను వాళ్ళ పైన అరిచినా వాళ్ళు అది పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. నేను వాళ్ళకి సారీ చెప్తున్నాను. నా లోపల ఒక చాలా ఆనందంగా ఉంది. నేను ఆనందాన్ని చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ భగవాన్. థ్యాంక్ యూ దాసజీ. మానస పూజ ద్వారా నేను భగవాన్‌కి దగ్గరవ్వడం కాదు, భగవాన్ నాకు చాలా దగ్గరవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భగవాన్. లవ్ యూ భగవాన్.